డెల్టా న్యూస్ మిత్రులకు స్వాగతం. కొల్లిపర ఇన్ఛార్జి తహసీల్దార్గా గోపాలకృష్ణ బుధవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈయన ప్రస్తుతం తెనాలి తహసీల్దార్గా పనిచేస్తున్నారు. కొల్లిపర తహసీల్దార్ జి సిద్ధార్థ 20 రోజులు సెలవు పెట్టడంతో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహ గోపాలకృష్ణను ఇన్ఛార్జి తహసీల్దార్గా నియమించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీపర్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ జిల్లాలో డయేరియా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే గ్రామ కార్యదర్శులు గ్రామాల్లో శానిటేషన్పై దృష్టి సారించాలన్నారు. రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలంతా కాచి చల్లార్చిన నీళ్లు తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు తహసీల్దార్. ఎవరికైనా విరేచనాలు, వాంతులు అవుతుంటే స్థానిక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించుకోకుండా వెంటనే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో చేరి మెరుగైన వైద్యం చేయించుకోవాలని కోరారు. గురువారం అన్నవరపులంక గ్రామాన్ని కేంద్ర బృందం పరిశీలించనున్నట్లు చెప్పారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అనంతరం ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ P4 శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ రాజేష్, ఈఓపీఆర్డి భార్గవ్ పాల్గొన్నారు. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.